వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ పార్టీ యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఉమ్మడి కూటమికి సంబంధించిన మేనిఫెస్టో ప్రజాగలం అనే పేరుతో ఇవాళ ఈ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ అయింది. చాలా పెద్ద పాయింట్సే ఉన్నాయి. ఒకసారి మనం క్లుప్తంగా మేనిఫెస్టోకి సంబంధించి ఇవాళ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్ 6 పేరుతో 6 హామీలు మేము ముందు ఉంచడం జరిగింది. జనసేన పార్టీ వారు ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం అంశాలను పొందుపరిచాం. వాటిని మీరందరూ ఆమోదించడం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అవసరమైన నిధులను సాధించి రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తామని ఒక స్టేట్మెంట్ అయితే మనకు వచ్చింది. సో ఇక్కడ అసలు ఈ సూపర్ 6 అంటే ఏంటి, ఒకసారి ఈ సూపర్ 6లో ఉన్న పాయింట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 నిరుద్యోగ భృతి. సో స్టార్టింగ్లో ఇది మెయిన్ పాయింట్. ఇంతకుముందు చంద్రబాబు గారు నిరుద్యోగులకి సంథింగ్ 2,000 అలా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు దాన్ని అప్డేటెడ్ వెర్షన్గా యువతకు ఈసారి కూటమి కనుక అధికారంలోకి వస్తే యువతకు డైరెక్ట్గా 20 లక్షల ఉద్యోగాలు మనకి ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు. అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తున్నారు ఈసారి. అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 చొప్పున మనకి ఇక్కడ అనౌన్స్ చేశారు. అలాగే ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. సో ఫార్మర్స్ అందరికీ ఇయర్లీ 20,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. అలాగే ప్రతి మహిళకి నెలకు 1,500. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నంత వరకు మహిళలకి ఎవ్రీ మంత్ 1,500 ఇక్కడ మనకి అనౌన్స్ చేశారు. అలాగే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 1 కాదు 2 కాదు 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి ఏడాదిగా ఇస్తారని ప్రామిస్ చేస్తున్నారు. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఆల్రెడీ ఇక్కడ మనం తెలంగాణలో చూసాం. ఈ ఉచిత బస్సు వల్ల కొంతమందికి లాభం చేకూరుతుంది, కొంతమందికి చాలామంది అబ్బాయిలు తిట్టుకోవడం కూడా జరిగింది. సో దీని మీద కొన్ని భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, సో తెలంగాణ ఉన్నది ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. చూద్దాం ఒకసారి అధికారంలోకి వస్తే కనుక ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత చూద్దాం. అలాగే సూపర్ 6 2.0 షణ్ముఖ వ్యూహం. సో దీనిలో మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇంటింటికి రక్షిత త్రాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, ప్రతి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇప్పించి ప్రతి ఇంటికి త్రాగునీరు అందజేస్తున్నట్లుగా ఈ పాయింట్ మనకు చెప్తుంది. అలాగే పూర్ టు రిచ్, పేదలను సంపన్నులుగా చేసే దిశగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 పథకాలు ఉంటాయని చెప్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయిని పెంచుతాం. సో స్కిల్ ఎంతవరకు ఉందో వీళ్ళు ఎంక్వైరీ చేసి సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. సో నైపుణ్యత పెంచే ప్రోగ్రాం కూడా చేపట్టుకున్నారు వీళ్ళు. అలాగే సౌభాగ్య పదం, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. ఇంక చెప్పాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, సో వీటికి 10 lakhs వరకు సబ్సిడీ అనౌన్స్ చేశారు. అండ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరతగిన పెంచడానికి పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నారని అనౌన్స్ చేస్తున్నారు. అలాగే ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి. సో ప్రజెంట్ ఉన్న పార్టీ 3 రాజధానులు అంటున్నారు. అలాగే మళ్ళీ వైజాగే మన మెయిన్ క్యాపిటల్ అని అంటున్నారు. అక్కడ సీఎం గారు ఒక క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టుకున్నారు. సో ఇక్కడ మళ్ళీ టీడీపీ కనుక, సో ఈ కూటమి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక లాస్ట్ టైం అనౌన్స్ చేసినట్లుగా అమరావతి కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజధానిగా ఉంటుందని చెప్తూ కూడా అమరావతితో పాటు మిగిలిన అన్ని నగరాలు సమానంగా అభివృద్ధి చేస్తామన్నట్లుగా మనకి కూటమిలో ఈ పాయింట్ చెప్తుంది. అలాగే యువత సంక్షేమం. సో యువత సంక్షేమం దగ్గరికి వచ్చేద్దాం. మెగా డిఎస్సి కోసం ఎంతోమంది వెయిట్ చేస్తారు, మన అందరికీ తెలుసు. సో డిఎస్సి రాద్దామని. సో ఇది చాలా ఇర్రెగ్యులర్గా పడుతూ ఉంటుంది మనకి డిఎస్సి. సో ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే సో మెగా డిఎస్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్. సో ఏ మంత్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ పోస్టులు ఎప్పుడు పెడతాం అనేది క్లియర్గా ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అన్నట్లుగా కూటమి ప్రభుత్వం చెప్తుంది మనకి. అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు. సో ఈ ఏరియాస్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ని బెటర్ చేసేందుకు ఎంప్లాయ్మెంట్ జోన్ని ఏర్పాటు చేస్తామన్నట్లుగా సో ఈ పాయింట్ మనకు చెప్తుంది. అలాగే అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టార్కి ప్రోత్సాహాలు. ఎంఎస్ఎంఈ సెక్టార్ అని అంటారు. సో
దీనికి సో ఈ సెక్టార్ యొక్క లక్ష్యం ఏంటంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం. సో వీళ్ళు ఈ సెక్టార్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పునఃప్రారంభం లేదా విస్తరణ. సో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయి మనకి, అవి మూసేస్తారు. సో వాటిని మళ్ళీ రీఓపెన్ చేసి కొన్ని సరిపోని వాటిని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఆ విస్తీర్ణ పనులు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దాని పరంగా ఇది మేము చేపడతామని చెప్తున్నారు. అలాగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కనిపిస్తాం. కొంతమంది యువతకి ఈ రోజుల్లో వాళ్ళకి ఏ స్కిల్ ఉండదు. సో పర్టికులర్ జాబ్కి ఏ స్కిల్ అయితే రిక్వైర్డో ఆ స్కిల్ మీద ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు అందించే బాధ్యత మాది అన్నట్లుగా ఈ పాయింట్ మనకు చెప్తుంది. ఇంకా క్రీడల విషయానికి వచ్చేద్దాం. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. సో ఇంట్రెస్టింగ్. సో ఇంటర్నేషనల్ స్టేజ్లో మనకి ఇక్కడ వీళ్ళు ఫెసిలిటీస్ అనేది అభివృద్ధి చేసి, సో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, లేకపోతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో చాలామంది ఉంటారు. సో వాళ్ళని ఇంటర్నేషనల్ స్టేజ్లో షైన్ చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ పాయింట్లో మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే డిజిటల్ లైబ్రరీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం డిజిటల్ లైబ్రరీ స్థాపన. సో కొంతమంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, కొంతమంది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, అలాగే కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ డిజిటల్ లైబ్రరీలు స్థాపిస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తాం. సో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు. అలాగే ఒక సర్వే నిర్వహించి ఈ రిజర్వేషన్లు కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేదా చెక్ చేస్తామన్నట్లుగా చెప్తున్నారు. సో ఇది సూపర్ 6 సంబంధించి, అలాగే యువత సంక్షేమానికి సంబంధించి కీ పాయింట్స్ మనకి మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇక మనం బీసీ డిక్లరేషన్ గురించి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 పెన్షన్ ఇప్పిస్తామంటున్నారు బీసీలకి. అలాగే బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే బీసీ సప్లైన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. ఓన్లీ బీసీ సప్లైన్ కింద 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని మనకి ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత. సో ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్. సో కొన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయి, ఆ పదవుల్లో ప్రత్యేకంగా ఈ బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మనకి ఇందులో చెప్తున్నారు. అండ్ అలాగే చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. సో చట్టసభల్లో బీసీలకు ఓన్లీ 33% రిజర్వేషన్. సో దీన్ని బిల్ చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్తున్నారు. అలాగే తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తామని కూడా చెప్తున్నారు. అలాగే బీసీల ఆర్థిక అభివృద్ధి, అలాగే ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఇదేంటో చూద్దాం. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులిప్పిస్తామని చెప్తున్నారు. అలాగే స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లు వ్యయం చేస్తామని చెప్తున్నారు. సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం 10,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. అలాగే 5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. ఈ కులానికి శాశ్వతంగా ఒక ధృవీకరణ పత్రం అనేది అందజేస్తామని చెప్తున్నారు. అలాగే యాదవ లేదా కురుబ కమ్యూనిటీ గురించి వస్తే కనుక అత్యాధునిక ప్రమాదాలతో గొర్రెల పెంపకం యూనిట్లు స్థాపనకు రాయితీలు, గొర్రెలు మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం. ఈ గొర్రెల పెంపకాలు మేకల పెంపకం వీటికి కొంచెం బీమా సౌకర్యం కల్పిస్తామని మెన్షన్ చేస్తున్నారు. సో అలాగే రజక సంఘం గురించి ఒకసారి చూద్దాం. దోబిఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీలు రాయితీ. సో కొన్ని దోబిఘాట్లు నిర్మిస్తామని చెప్తున్నారు. అలాగే ఈ కరెంటు బిల్లో కొంచెం రాయితీ కల్పిస్తామని కూడా మనకు చెప్తున్నారు. అలాగే ఒకసారి మత్స్యకారుల గురించి చూద్దాం. సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. అలాగే జీవో 217 రద్దు చేస్తామని చెప్తున్నారు. బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్కి ఆర్థిక సాయం. బోట్లు ఏమన్నా పాడైనా కూడా ఇంకొంచెం టెక్నాలజీ ఫర్దర్గా అభివృద్ధి చేసేలాగా ఆర్థిక సాయం ప్రకటిస్తామని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా ఒక కార్పొరేషనే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మనకి. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి. తోటా చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల్ సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైసీపీ గోండాలకు
శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. సో లోపరంగా అవతల పార్టీ వాళ్ళు చేసిన ఈ హత్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని శిక్షిస్తామని కూడా ఇక్కడ మనకి హామీ ఇస్తున్నారనమాట. అలాగే ఒకసారి మహిళల సంక్షేమం గురించి చూద్దాం. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతున్నట్లుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ప్రత్యేక పథకం ద్వారా P4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు కూడా తీసుకుంటున్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం, సో గ్రాట్యుటీ ఇస్తామంటున్నారు. ఆశా వర్కర్లకు సో జీతం మినిమం జీతం కాకుండా జీతం పెంచే దిశగా అంగన్వాడీ వర్కర్లకు చర్య తీసుకుంటాం అన్నట్లు కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే విద్యార్థినులకు అమ్మాయిలకి కళలకు రెక్కలు అనే పథకం ద్వారా రుణాలు ఇప్పిస్తామని అంటున్నారు. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు సో మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. సో ఇది మహిళా సంక్షేమం కింద మెయిన్ పాయింట్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. చేనేత ఉత్పత్తులపై GST రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్తున్నారు. పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే ఒకసారి నాయి బ్రాహ్మణుల గురించి ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ మనకి దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 20,000 గౌరవ వేతనం, షాపులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వబోతున్నాం అన్నట్లుగా ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. 25,000 ఇస్తారంట వేతనం అనేది. అండ్ అలాగే గీత కార్మికులు మద్యం షాపుల్లో 10% కేటాయింపు అండ్ వడ్డెర, కార్వీల్లో 15% రిజర్వేషన్, రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకి ప్రస్తావన తీసుకొచ్చారు. అండ్ అలాగే ఒకసారి ఉద్యోగస్తుల గురించి, పెన్షనర్స్ గురించి చూద్దాం. మేనిఫెస్టోలో మనకి మెయిన్ చాలామంది ఇది కీలకం అని చెప్తూ ఉంటారు. సో ఉద్యోగస్తులు హ్యాపీగా ఉంటేనే ఏ ప్రభుత్వం అయినా హ్యాపీగా ఉంటుంది. సో ఒకసారి చూద్దాం మనం. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు పాలయ్యారు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠించేలాగా, అనుకూల వాతావరణంలో వాళ్ళు పనిచేసేలాగా తగిన చర్యలు చేపడతామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు చెప్తుంది. అలాగే CPS ఆర్ GPS విధానాన్ని పునఃసమీక్షించి ఆమోగ్యదయమైన పరిష్కారానికి కృషి చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఉద్యోగులకు మెరుగైన మనకి PRC అమలు చేస్తామని చెప్తున్నారు. అలాగే అలవెన్స్ పేమెంట్స్ పైన మళ్ళీ ఒకసారి కన్సిడరేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే IR ప్రకటిస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్స్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తామని చెప్తున్నారు. అలాగే వీరికి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే చెల్లించే ఏర్పాటు చేస్తామని కూడా మనకు చెప్తున్నారు. అలాగే పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు తీసుకున్నట్లుగా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉంటారు, తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు. అలాగే కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి అన్నట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతామని అంటున్నారు. మొన్న రీసెంట్గా చంద్రబాబు గవర్నమెంట్ వస్తే అసలు ఈ వాలంటీర్లు అనేవాళ్ళు లేకుండా పోతుందని చెప్పి చాలా పబ్లిక్లో చాలా టాక్ నడిచింది. అలాగే చాలామంది వాలంటీర్స్ రిజైన్ చేయడం కూడా మనం చూసాం. సో దాన్ని పటాపంచలు చేస్తూ ఇక్కడ మేనిఫెస్టోలో మనకు భయపడాల్సిన పనే లేదు, జీతం అనేది 5,000 నుంచి 10,000 వరకు పెంచుతున్నాం అన్నట్లుగా ఇక్కడ మన కూటమి ప్రభుత్వం చెప్తుంది. అలాగే పాడి రైతులు పశువుల కొనుగోళ్ళు, దానా, మందుల కొనుగోలుపై సబ్సిడీలు ఇస్తామంటున్నారు. ఇన్సూరెన్స్ సౌకర్యం, గోకులాలు కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. మేత కోసం బంజరు భూములు కూడా కేటాయిస్తామని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే గోపాల మిత్రల పునర్నియామక దిశగా చర్చలు తీసుకుంటామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది పాడి రైతుల గురించి అయితే మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన పాయింట్స్ ఇవి. సో ఒకసారి కాపుల సంక్షేమం గురించి మేనిఫెస్టోలో ఏముందో మనం ఒకసారి చూద్దాం. సో ముందుగా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసంగా రానున్న 5 ఏళ్లలో 15,000 కోట్లు నిధులు కేటాయించి కాపుల సాధికారిత అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని చెప్పి మనకి ఇక్కడ మెయిన్గా కాపు సంక్షేమంలో మెన్షన్ చేసి చెప్తున్నారు. అండ్ అలాగే కాపు యువత, మహిళల నైపుణ్య అభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే కాపు భవనాల నిర్మాణాలను త్వరతగిన పూర్తి చేస్తామని చెప్తున్నారు. సో కాపు భవనాలు అని ఉంటాయి కదా, సో ఆ నిర్మాణాలను కొంచెం ఫాస్ట్గా మేము కంప్లీట్ చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఆర్యవైశ్య సంక్షేమం వీళ్ళ గురించి ఏం చెప్తారో మనం చూద్దాం. ఆర్యవైశ్య కార్పొరేషన్కు తగు మేరకు నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు. అలాగే చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి వడ్డీ లేకుండానే రుణాన్ని ఇస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే
స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు చేపడతామని కూడా మనకు చెప్తున్నారు. అండ్ అలాగే కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ అలాగే క్షత్రియ సంక్షేమం గురించి ఏం చెప్తారో మనకు చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం. భోగాపురం ఎయిర్పోర్ట్ అండ్ విజయనగరం దగ్గరలో ఉంటుంది. సో నెక్స్ట్ ఆంధ్ర సైడు వైజాగ్ తర్వాత పనులు అనేవి శరవేగంగా జరుగుతున్నాయి. సో మనకి ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేస్తామని చెప్తున్నారు. అలాగే ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతి వనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని చెప్తున్నారు. అగ్రవర్ణ పేదల సంక్షేమం కమ్మ, రెడ్డి, వెలమ మరియు ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులు కేటాయించి వారి సాధికారిత అభివృద్ధికి చర్యలు చేపడతామని చెప్తున్నారు. సో అగ్రవర్ణ పేదల సంక్షేమం గురించి ఈ విధంగా డిస్కస్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపిస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమం. సో వీళ్ళ గురించి ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. జిల్లా వారీగా వర్గీకరణ అమలు చేస్తాం అంటున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే సబ్ప్లాన్ నిధుల ద్వారా అభివృద్ధికే ఖర్చు చేస్తాం. సో ఓన్లీ డెవలప్మెంట్కి ఖర్చు చేస్తామని చెప్తున్నారు సబ్ ప్లాన్ నిధులు ఏదైతే ఉన్నాయో. అండ్ అలాగే ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో 3 పునరుద్ధరణ పనులు చేపడతామని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు మళ్ళీ మేము తీసుకొస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అండ్ అలాగే డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రుబాయ్, డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారణమైన కోర్టుల్లో శిక్ష పడేలాగా చర్యలు చేపడతామని కూడా మనకి మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని కూడా చెప్తున్నారు. అండ్ మన ముస్లిం మైనారిటీల సంక్షేమం గురించి ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో కబరిస్తాన్లకు స్థలం కేటాయిస్తామని చెప్తున్నారు. ఇక్కడ విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 100 కోట్లు కేటాయిస్తామని చెప్తున్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఇమాం మౌజన్లకు ప్రతి నెల 10,000 మరియు 5,000 గౌరవ వేతనం ఇస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అర్హత ఉన్న ఇమాంలను ప్రభుత్వ కాజీలుగా నియమిస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సాయం చేస్తారని కూడా చెప్తున్నారు. హజ్ యాత్ర వెళ్ళే వారికి ఒక్కో ముస్లింకి ₹1,00,000 సహాయం చేస్తామని చెప్తున్నారు. హజ్ యాత్ర అంటారు, చాలామంది వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళే వారికి ₹1,00,000 సాయం ప్రకటిస్తున్నారు ఇక్కడ మన కూటమి ప్రభుత్వం. అలాగే క్రిస్టియన్ల సంక్షేమం గురించి ఒకసారి చూద్దాం మనం. సో క్రిస్టియన్స్కి ఏం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారంటే క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీ డెవలప్మెంట్కి సంబంధించి ఒక బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అలాగే చర్చీల నిర్మాణం పునరుద్ధరణకు ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. సో కొత్త చర్చిలు కట్టడం, ఏమన్నా చర్చిలు కొంచెం డెవలప్మెంట్ చేసి వాటికి ఆర్థికంగా సాయం చేస్తామని కూడా మనకు చెప్తున్నారు. అలాగే శ్మశాన వాటికలకు స్థలాన్ని కేటాయిస్తామని కూడా చెప్తున్నారు మనకి ఇక్కడ. సో ఇది క్రిస్టియన్ల సంక్షేమ పరంగా ఈ కూటమి ప్రభుత్వం మెన్షన్ చేసిన పాయింట్స్ అయితే ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి సామాజిక భద్రత పింఛన్ల పెంపు 3,000 నుంచి 4,000 వరకు పింఛన్లు పెంచుతామని చెప్తున్నారు. ఇది ఏప్రిల్ నుంచి అమలు కాబోతుంది. అలాగే దివ్యాంగుల పెన్షన్ 6,000 వరకు పెంచుతామని చెప్తున్నారు. అండ్ అలాగే పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 పెన్షన్ ఇస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధగ్రస్తులకు నెలకి 10,000 వరకు పెన్షన్ ఇస్తామని ఇక్కడ మనం మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే పేదలందరికీ నాణ్యమైన ఇల్లు, గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తామని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మంజూరైన పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే వ్యవసాయం, ఒకసారి వ్యవసాయం గురించి చూద్దాం. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తుంది. అలాగే రాయితీతో సోలార్ పంప్ సెట్లు, మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇస్తామని కూడా చెప్తున్నారు. అలాగే ధరల స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అలాగే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలు అందజేసేలాగా పంట బీమా వర్తిస్తుందని కూడా చెప్తున్నారు. మనకి కౌలు రైతులకు కొన్ని ఇక్కడ గుర్తింపు కార్డులు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే రైతు కూలీలకు కార్పొరేషన్
స్థాపించి రాయితీలు లేదా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేపట్టి వారికి ఆర్థిక, సాగు, మార్కెటింగ్ అంశాల్లో తోడ్పాటుగా ఉంటామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఆధునీకరణ, నూతన యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్ట్ పటిష్టంగా అమలు చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ ఇస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అండ్ చివరిగా రాష్ట్రంలో సెరికల్చర్ను ప్రోత్సహించి రైతులను ఆదుకుంటామని చెప్తున్నారు. అలాగే తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మనకి ఇక్కడ వ్యవసాయంలో ఈ పాయింట్స్ అన్నీ మెన్షన్ చేస్తూ మనకి ఇక్కడ మేనిఫెస్టోలో ఉంది. సో ఇది వ్యవసాయం గురించి కీ పాయింట్స్ మన మేనిఫెస్టోలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాగునీటి రంగం. సో ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో మెయిన్ పాయింట్ ఇక్కడ. అండ్ అలాగే గాలేరు, నగరి, హింద్రీనీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశాధార, నాగవలి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టులు శీఘ్రతర నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలోని నదుల అనుసంధానం ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని కూడా చెప్తున్నారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని పూర్తి చేస్తామని కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి కార్మికుల గురించి చూద్దాం. కార్మికుల గురించి ఒకసారి హైలైట్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. రవాణా రంగం. డ్రైవర్ సాధికారిక సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు. ఈ డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు 4 లక్షల వరకు పొందే రుణాలపై 5% సబ్సిడీ పైన 5% పైబడి వడ్డీ సబ్సిడీ ఇస్తామని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్కు, అలాగే హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 ఆర్థిక సాయం చేస్తామని ఇక్కడ మనం మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గిస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తామని ఇక్కడ చెప్తున్నారు. అలాగే అసంఘటిత రంగ కార్మికులు చంద్రన్న బీమా పునరుద్ధరణ అసంఘటిత కార్మికులందరికీ వర్తిస్తుంది అని మెన్షన్ చేస్తున్నారు. అలాగే భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ చేస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఒకసారి చంద్రన్న బీమా పథకం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సహజ మరణానికి 5 లక్షలు, సహజంగా మరణిస్తే కనుక 5 లక్షలు, అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే కనుక 10 లక్షల బీమా సౌకర్యం మేము కల్పిస్తామని కూటమి ప్రభుత్వం మనకి ఇక్కడ చెప్తుంది. అది ప్రత్యేకంగా ఇది చంద్రన్న బీమా పథకం. అలాగే ఒకసారి మనం పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామని చెప్తున్నారు. సో పెట్రోల్, డీజిల్ ధరలు మేము వస్తే వీలైనంత మేర తగ్గిస్తామని మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు కంప్లీట్గా మద్యపానం బ్యాన్ అని ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మద్యం ధరలు కొంచెం సామాన్యుడికి అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. అలాగే కొంచెం హార్మ్ఫుల్ అయిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా బ్యాన్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే అన్న క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే డొక్క సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు ఉన్నాయి. సో తర్వాత అవి కనుమరుగైపోయి, అలాగే మళ్ళీ ఒకసారి టర్మ్ మళ్ళీ వస్తే కనుక అన్న క్యాంటీన్లు యథావిధిగా మేము మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి వీళ్ళు చెప్తుంది జరుగుతుంది. అలాగే రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్. సో స్టూడెంట్స్కి మెయిన్ అన్నమాట ఇది. ఏమంటున్నారంటే ఎయిడెడ్ కాలేజీలు అలాగే ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్స్ మళ్ళీ పునరుద్ధరిస్తామని మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే కాలేజీలకే రుజుము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులు చిక్కులు లేకుండా చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో సర్టిఫికేట్లు ఏవైతే అందే ప్రాసెస్ ఉన్నాయో ఎవరు ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. అలాగే సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానాన్ని తీసుకొచ్చి అందరూ ఇసుక విషయంలో ఎవరు ఇబ్బంది పడకుండా చేస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఒకసారి విద్య గురించి చూద్దాం. విద్య గురించి వీళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ గురించి చూస్తే కేజీ టు పీజీ సిలబస్ని రివ్యూ చేస్తాం. సో ఇప్పటివరకు సిలబస్ లేవన్నాయో అందులో ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉంటే కనుక ఒకసారి మొత్తం రివ్యూ చేసి ఆ కేజీ టు పీజీ సిలబస్ ఏదైతే ఉందో ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తామని చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో అనేక స్కూళ్ళు మూతపడడానికి కారణమైన జీవో
117 రద్దు చేస్తామని చెప్తున్నారు. అలాగే మూతబడిన పాఠశాలను మళ్ళీ ప్రారంభిస్తామని కూడా మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకం మళ్ళీ ప్రారంభిస్తామని కూడా మనం మెన్షన్ చేస్తున్నారు. సో ఇది ఎడ్యుకేషన్ గురించి మేనిఫెస్టోలో ఉన్న కీ పాయింట్స్. అలాగే మనం వైద్యం ఆరోగ్యం గురించి మేనిఫెస్టోలో ఏవి మెన్షన్ చేస్తారో ఒకసారి మనం చూద్దాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షలు ఆరోగ్య బీమా ఇస్తామని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలాగే ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అలాగే బీపీ షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని కూడా మనకి మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం. ఇంటి పైకప్పుపై ప్రభుత్వ సోలార్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పథకం అనుసంధానం ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే అదనపు విద్యుత్ను ప్రజల నుంచి కొనుగోలు చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చెత్త పన్ను కూడా వాళ్ళు అమలు చేశారు. అలాగే ఆ చెత్త పన్ను ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్గా మేము రద్దు చేస్తామని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల్లో కఠిన చర్యలు చేపడతామని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో గంజాయి డ్రగ్స్ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అవసరమైతే మరింత కఠిన చట్టాలు కూడా దీనికోసం స్పెసిఫిక్గా తీసుకొస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఒకసారి ఆక్వా ఇండస్ట్రీ గురించి ఏ పాయింట్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు అన్ని జోన్లలో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కి ₹1.50కే సరఫరా చేస్తామని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గిస్తాం. అండ్ అలాగే ఏవియేటర్ల సబ్సిడీపై అందిస్తాం అని కూడా మనకి ఇక్కడ ఆక్వా ఇండస్ట్రీ పైన ఒక పాయింట్ అనేది మళ్ళీ మెన్షన్ చేస్తూ చెప్తున్నారు. అలాగే సమగ్ర అభివృద్ధి ఉజ్వల భవిష్యత్ పట్ల ఆశావాహులు ముఖ్యంగా పేదల ఆశలు నెరవేరడానికి తగు అవకాశాలు కల్పించే శీఘ్రతర సమగ్ర ఆర్థిక అభివృద్ధి పటిష్టమైన విధానాలను అమలు చేస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా సంపద సృష్టితో సంక్షేమ పథకాలు విస్తృత అమలును పటిష్టం చేస్తామని కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే విజన్ 2047 ప్రణాళిక ద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి చేపడుతున్న పలు చర్యలను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ మేనిఫెస్టోలో మనకు మెన్షన్ చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన. సో దీని గురించి ఏం చెప్తామో మనం చూద్దాం. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు జిల్లా కేంద్రాలకు రోడ్లు నిర్మిస్తామని చెప్తున్నారు. అలాగే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తామని మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే పోర్ట్లు ఎయిర్పోర్ట్లు రైల్వే ప్రాజెక్టులు త్వరగా ఫినిష్ చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కొరకు ప్రతి మండల జిల్లా కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఇంటింటికి సో డ్రింకింగ్ వాటర్. అలాగే ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం. సో నవ్యాంధ్ర ప్రగతికి దోహదం చేసే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పటిష్టమైన చర్యలు చేపట్టి ఆర్థిక ప్రగతికి చేయూత కల్పిస్తామని చెప్తున్నారు. సో ఎప్పుడు వాళ్ళు చెప్పినట్లుగానే మళ్ళీ అమరావతి రాజధానిగా ఉంటుంది. సో ప్రత్యేకంగా దానిపై శ్రద్ధ పెట్టి డెవలప్ చేస్తామని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే పారిశ్రామికీకరణ పెట్టుబడులు. గత 5 ఏళ్లుగా విధ్వంసానికి గురైన బ్రాండ్ ఏపీని పునఃప్రతిష్ఠించి భారీ స్థాయిలో దేశ విదేశీ పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తున్నారు. అలాగే కొత్త ఇండస్ట్రియల్ పాలసీ కింద పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక విజ్ఞానం వినియోగం ద్వారా వీటి ద్వారా ప్రోత్సాహం కల్పిస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే పర్యాటకం టూరిజం దీని గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్ అడ్వెంచర్ హెరిటేజ్ ఎకో టెంపుల్ మొదలగు టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అలాగే ఉపాధి కల్పనకు ప్రోత్సాహం కల్పిస్తామని కూడా మనకి మెన్షన్ చేసి చెప్తున్నారు టూరిజం గురించి. అండ్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఏం చెప్తున్నారో సో చూద్దాం. వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకారాలు రైతుకు అందిస్తామని మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఉపాధి కల్పనకు ప్రోత్సాహం తీసుకుంటామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి మెన్షన్ చేసిన పాయింట్స్ ఇది. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అలాగే వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తో ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసి పారిశ్రామికీకరణకు బాటలు వేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అవసరమైన
అనువైన భూమిని వెంటనే కేటాయించి ఈ జోన్లో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నాగావళి వంశధార నదుల అనుసంధానం, తోటవల్లి రిజర్వాయర్ ఆధునిక ప్రాజెక్టులు నిర్మాణం చేపడతామని చెప్తున్నారు. అలాగే జోడి మామిడి కొబ్బరి ధరల స్థిరీకరణ కోసం చర్యలు చేపడతామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కు నిర్మాణాలు చర్యలు తీసుకుంటామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే రాయలసీమ అభివృద్ధి, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే హార్టికల్చర్ హబ్గా విత్తన రాజధానిగా రాయలసీమను అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అలాగే కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. కియా, ఇసూజు లాంటి పరిశ్రమలు మరిన్ని తీసుకొచ్చి రాయలసీమను ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దామని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ను రాయలసీమలోని కీలక పట్టణాలకు అనుసంధానం చేస్తూ ఇండస్ట్రియల్ క్లస్టర్గా తీర్చిదిద్దుతామని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే యువగలం యాత్రలో ప్రకటించిన మిషన్ రాయలసీమ అమలు ఎట్టి పరిస్థితుల్లో అమలయ్యేలాగా చర్యలు చేపడతామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే పంచాయతీరాజ్ డిక్లరేషన్, ఇక్కడ ఏముందో చూద్దాం. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను నేరుగా పంచాయతీలకు అందజేస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం కల్పిస్తాం, స్థానిక పాలనకు ఊతం ఇస్తాం అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అభివృద్ధికి ఒక విజన్ ఏర్పాటు చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే పంచాయతీరాజ్ ప్రాజెక్టుకు ప్రతిపాదనల కోసం బడ్జెట్లో 5% కేటాయిస్తాము, అలాగే 5 ఏళ్లలో 10% వరకు దీన్ని పెంచుతామని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే సర్పంచుల నుండి జడ్పీ చైర్మన్ల వరకు ప్రస్తుత గౌరవ వేతనాన్ని కూడా పెంచుతామని చెప్పి మనకి ఇక్కడ పంచాయతీరాజ్ డిక్లరేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఒకసారి చూద్దాం మనం. వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి రైతుల ఆదాయం పెంపొందించడంతో స్వయం ఉపాధి కల్పనకు ప్రోత్సహిస్తామని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు. అలాగే దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమం, ఇక్కడ హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోన్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమం వేతనం ఉండేలాగా చర్యలు చేపడతామని చెప్పి చెప్తున్నారు. అలాగే వార్షిక ఆదాయం 50,000కు పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం 15,000కు పెంపు, అలాగే వార్షిక ఆదాయం 50,000కు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప దీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతున్నట్లుగా ఇక్కడ మనకు మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే వైదిక ఆగమ శాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తి స్వాతంత్రం ప్రతిపత్తి కల్పిస్తామని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు. అలాగే తిరుపతి, ఒంటిమెట్టు వంటి పుణ్యక్షేత్రాల పవిత్రతకు మూలధారలైన 1000 కాళ్ళ మండపం వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరిస్తామని కూడా మనకి మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే దేవాలయాలకు పూర్తి రక్షణ, గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులు బాధ్యులైన వారికి శిక్ష పడే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి చర్యలు చేపడతామని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే పురోహితులను, వంట బ్రాహ్మణులను కులవృత్తులుగా గుర్తిస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో పూజారితో పాటు ఒక బ్రాహ్మణుని ట్రస్ట్ బోర్డు మెంబర్గా అపాయింట్ చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే బ్రాహ్మణులు అపకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగలం కింద 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు. అలాగే జర్నలిస్టులు, అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం కల్పిస్తామని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి న్యాయవాదుల గురించి ఏం చెప్తున్నారో మనం ఒకసారి చూద్దాం. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత న్యాయ సేవల అందుబాటుకు లీగల్ కియోస్కీల స్థాపన, జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ నెలకు 10,000, జూనియర్ న్యాయవాదుల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పి న్యాయవాదుల గురించి కొన్ని పాయింట్స్ మనకి మెన్షన్ చేశారు. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనకు తెలిసిందే, అగ్రిగోల్డ్లో పెట్టి చాలామంది చాలా నష్టపోయారు. సో ఇప్పటికీ చాలామందికి ఆ డబ్బులు అనేది తిరిగి రాలేదు. సో ఈ అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ అమ్మేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తగిన న్యాయం చేయబడతామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే గుడ్ గవర్నెన్స్, గత 5 ఏళ్లుగా వివిధ వ్యవస్థలు విధ్వంసమైన నేపథ్యంలో వ్యవస్థలను పటిష్టపరిచి సుపరిపాలన అందిస్తామని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే
5 ఏళ్లలో క్షీణించిన శాంతి భద్రతలను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ నథింగ్ బట్ ఇక్కడ క్రైమ్స్ కానీ ఏం జరగకుండా అన్ని ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచుతామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది మన ఉమ్మడి జనసేన, టీడీపీ, ఎన్డీఏ కూటమి కలిపి అనౌన్స్ చేసిన మేనిఫెస్టో. సో ఈ మేనిఫెస్టో మీకు ఎలా అనిపించింది? సో మీ ప్రెడిక్షన్స్ ఏంటి? ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మేనిఫెస్టో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి.